ఎందరివెంట నెట్ల దిరుగవచ్చు. ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమాచార్యులు ఏకేశ్వరోపాసన యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పారు. అనంతకోటి దేవతలు ఎందరో ఉన్నప్పటికీ వారందరూ ఎవరిలో అయితే లీనమై ఉన్నారో ఆ శ్రీ మహావిష్ణువును స్మరించడం శ్రేయస్కరమని బోధించారు. అజ్ఞానంతో మనుషులు ఎందరో దేవతల చుట్టూ తిరుగుతూ కాలాన్ని, శక్తిని వృధా చేసుకుంటున్నారని అన్నమయ్య ఇక్కడ సున్నితంగా హెచ్చరించారు. తెలుగు సారాంశం: ఎందరి వెనుక అని తిరగగలము? అసలు రహస్యం తెలుసుకుని అజ్ఞానమనే చీకటిని తొలగించుకోవాలి. తెలివిలేని మనిషి తల రాయి అయ్యేలా ఎందరికో మొక్కుతుంటాడు. కాని తనలోనే ఉన్న అనంతకోటి దేవతలకు మూలమైన ఆ ఒక్కడిని కొలవడం ఉత్తమం. బద్ధకస్తుడైన ప్రాణి కాళ్ళు అరిగేలా ఎక్కడికో తిరుగుతుంటాడు. కాని సకల లోకాలు తన శరీరంలోనే ఉంచుకున్న పరమాత్మను నమ్ముకోవడం మేలు. నూరేళ్ల జీవితంలో ఎందరిని అని పొగడగలము? అందుకే శ్రీలక్ష్మీపతి అయిన వెంకటేశ్వరుని ఒక్కడిని కీర్తించి ఆ పుణ్యాన్ని సమృద్ధిగా, కొల్లగా పొందాలి. English summary. In this Sankirtana, Annamaya emphasizes the importance of worshipping the Supreme Lord instead of wandering after countless minor deities. He questions how many people one can follow and suggests that once the ultimate truth is realized, the darkness of ignorance vanishes. He remarks that an ignorant person tires himself out by bowing to many, forgetting that the one Supreme Lord contains all the millions of deities within himself. Instead of wandering aimlessly, one should realize the Lord who holds the entire universe in his body. In a brief lifespan of 100 years, it is impossible to praise everyone. Therefore, one should focus on praising Lord Venkateshwar to attain boundless grace. Pallavi. ఎందరి వెంట నెట్ల దిరుగవచ్చు, కందువెడిగి చీకటి దవ్వుకునుగాక. భావము. ఎంతమంది దేవతల వెనుక అని, ఎలా అని తిరగగలము? అసలైన మర్మాన్ని, కందు, తెలుసుకుని మనలోని అజ్ఞానమనే చీకటిని దూరం చేసుకోవాలి. వివరణ: పరమాత్మొక్కడే అన్న సత్యాన్ని గ్రహిస్తే ఇక ఇతర మార్గాల కోసం వెతకాల్సిన అవసరం ఉండదని భావం. చరణం 1. తల రాయిగారగా నెందరికి మొక్కెడిని, తెలివిమాలిన ఎట్టిదేహి, కొలదిమీరిన దేవకోట్లు దనలోన, కలవాని నొక్కనినే కొలుచుగాక. భావము. తెలివిలేని మనిషి తన తల రాయిలా గట్టిపడిపోయేలా ఎందరికో వంగి వంగి మొక్కుతుంటాడు. అలా చేసే బదులు తన గర్భంలోనే లెక్కలేనంత మంది దేవతలను, దేవకోట్లు కలిగి ఉన్న ఆ ఒక్క పరమాత్మను కొలవడం మిన్న. వివరణ: సకల దేవతలు విష్ణువు యొక్క అవయవాల వంటివారని పురాణాలు చెబుతాయి. ఆ మూలపురుషుడిని కొలిస్తే అందరినీ కొలిచినట్లే. చరణం 2. కాలీచపడగ నెక్కడికి నేగిడిని, పాలుమాలిన ఎట్టి ప్రాణి, మేలిమి జగములు మేనిలో గలవాడు, పాలిటివాడే ప్రణతికెక్కుగాక. భావము. బద్ధకంతో పాలుమాలి అసలు విషయం తెలుసుకోని మనిషి కాళ్ళు అరిగిపోయేలా ఎక్కడికో పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతుంటాడు. కాని శ్రేష్టమైన లోకాలన్నీ తన శరీరంలోనే ఉంచుకున్నవాడు, విశ్వరూపుడు, మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నవాడు అయిన ఆ స్వామిని స్తుతించడం ఉత్తమం. వివరణ: భగవంతుడు మనలోనే ఉన్నాడని తెలియక బయట వెతకడం వ్యర్థమని అన్నమయ్య ఇక్కడ చమత్కరించారు. చరణం 3. నూరేండ్ల నెందరి నుతింపగలవాడు, చేరదావులేని జీవి, శ్రీరమణీసుడు శ్రీ వెంకటేశుని, కోరికే తల్చి నుతి కొల్లగొనుటగాక. భావము. మనిషికి ఉండే నూరేళ్ల ఆయుష్షులో ఎంతమందిని అని పొగిడి తరించగలడు? సరైన ఆశ్రయం లేని ఈ జీవుడు లక్ష్మీదేవి నాథుడైన వెంకటేశ్వరుని మనసారా తలుచుకుని ఆ స్వామి కీర్తనల ద్వారా లభించే అనంతమైన ఫలితాన్ని సమృద్ధిగా, కొల్లగా పొందాలి. వివరణ: కాలం తక్కువ, దేవతలు ఎక్కువ. అందుకే అందరినీ స్తుతించే సమయం లేనప్పుడు సర్వోన్నతుడైన వెంకటేశ్వరుని శరణు వేడమే ఏకైక మార్గమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. వెన్నవట్టుక నెయ్యి వెదకనేలా. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమాచార్యులు భగవన్నామా స్మరణ యొక్క గొప్పదనాన్ని వివరించారు. విష్ణు చింతన, హరినామ పఠనం, వెంకటాద్రి దర్శనం అనేవి ఉంటే చాలు, లోకంలోని భోగభాగ్యాలు, సంపదలు, నిత్యానంద పదవులు అన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయని, అవి మన దగ్గరే ఉన్నాయని ఆయన చాటి చెప్పారు. తెలుగు సారాంశం:
చేతిలో వెన్నను ఉంచుకుని నెయ్యి కోసం వేరే చోట వెతకడం దేనికి? విష్ణువును తలచుకోవడం ఒక్క నిమిషం జరిగినా చాలు, సకల వైభవాలు మన ముందు నిలుస్తాయి. నోటితో హరినామాన్ని జపిస్తే చాలు, అంతులేని సంపదలు, సంతోషాలు మన వెంటే ఉంటాయి. తిరుమల వెంకటేశ్వరుని కొండ శిఖరాన్ని ఒక్కసారి చూసినా చాలు, మోక్షం వంటి ఉన్నత పదవులు మనకు సహజంగానే లభిస్తాయి. English summary. In this Sankirtana, Annamaya uses a simple yet profound analogy. Why search for ghee elsewhere when you have butter in your hand? Ghee is latent in butter. He explains that if one focuses on the essence, contemplating Lord Vishnu for even a moment, all worldly luxuries and riches will naturally manifest before them. Reciting Hari's name ensures eternal wealth and joy. Catching a glimpse of the peaks of Venkateshwar's hill is enough to grant one the highest spiritual bliss and liberation. Pallavi, వెన్నవట్టుక నెయ్యి వెదకనేలా మరియు నెన్ని వలసిన దమయేలిటివే కావా. భావము, చేతిలో వెన్నను పెట్టుకుని మళ్లీ నెయ్యి కోసం వెతకడం ఎందుకు? వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుంది, అలాగే భక్తి ఉంటే సుఖాలు వస్తాయి. మనకు ఏది కావాలన్నా అది మనల్ని ఆ దేవుడి దగ్గరే ఉంది కదా. వివరణ: భక్తి అనే వెన్న ఉంటే ముక్తి సుఖం అనే నెయ్యి మన దగ్గరే ఉన్నట్లు లెక్క. బయట వెతకాల్సిన అవసరం లేదు. చరణం 1. తలపునకు విష్ణుచింతన నిమిషమాత్రంబు కలుగుటే కలుగువలెగాక, వలనైన భోగములు వైభవంబులు మరియు కలవెల్ల తమ ఎదుట గలిగినవే కావా. భావము, మన ఆలోచనలో నిమిషం సేపైనా విష్ణువు మీద ధ్యానం కలగాలి. అది కలిగితే చాలు, లోకంలోని భోగాలు, వైభవాలు, ఇంకేమి ఉన్నా అవన్నీ మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. వివరణ: భగవంతుని ధ్యానం అన్ని లౌకిక సుఖాలకు మూలమని భావం. చరణం 2. పదిలముగా హరినామపఠన మంత్రము నోరు కదియుటే కలుగవలెగాక, తుదలేని సంపదలు తొలగని ముదంబులును కదలకెప్పుడు దమకు గలిగినవే కావా. భావము, నోటితో భద్రంగా హరినామాన్ని జపించే అలవాటు ఉండాలి. అలా ఉంటే చాలు, అంతం లేని సంపదలు, ఎన్నటికీ పోని సంతోషాలు, ముదంబులు ఎక్కడికీ కదలకుండా మన దగ్గరే స్థిరంగా ఉంటాయి. వివరణ: నామస్మరణ చేసే చోట లక్ష్మీదేవి, సంపద, శాంతి కొలువై ఉంటాయని వివరణ. చరణం 3. ఇంచుకైనను వెంకటేశు గిరిశిఖరంబు కాంచుటే కలుగవలెగాక, అంచితంబైన నిత్యానంద పదవులను మించి తమ ఎదుట భ్రభనించినవే కావా. భావము, కొంచెమైనా సరే ఆ వెంకటేశ్వరుని కొండ శిఖరాన్ని భక్తితో చూడాలి. అలా చూడగలిగితే చాలు, అత్యంత శ్రేష్టమైన నిత్యానంద పదవులు, మోక్షం మన ముందు వెలుగులు విరజిమ్ముతూ నిలుస్తాయి. వివరణ: వెంకటాద్రి దర్శనం సకల పాపహరమని, పరమపద ప్రాప్తికి మార్గమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. పసలేని ఈ బ్రతుకు ఉపోద్ఘాతం ఈ కీర్తన వైరాగ్య భావంతో నిండి ఉంది. సంసార జీవితం అనేది పసలేనిదని, ఇందులో సుఖం కోసం వెతకడం వల్ల అలసట తప్ప ఏమీ మిగలదని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మన తప్పులను సరిదిద్దుకోకుండా అశాశ్వతమైన వాటిని నమ్మడం వల్ల కలిగే నష్టాలను 3 పదునైన సామెతల ద్వారా ఆయన వివరించారు. తెలుగు సారాంశం: సారము లేని ఈ బ్రతుకులో ఆశల వెంట పడి అలసిపోయాను. పూర్వ జన్మల పుణ్యం వల్ల వచ్చిన ఈ మానవ జన్మను తప్పుడు మార్గంలో ఉపయోగిస్తూ, అబద్ధపు సుఖాల కోసం వెతుకుతూ ముళ్ళును తీసి పెద్ద మేకుతో కొడ్లు కొట్టుకున్నట్లుగా తయారైంది నా పరిస్థితి. కష్టాల నుండి తప్పించుకోవాలని చూస్తూ, ఎద్దు తన్నుతుందని భయపడి గుర్రం వెనుక దాక్కున్న చందంగా నా జీవితం గడిచిపోతోంది. పొగకు ఓర్వలేక మంటలో పడినట్లుగా ఉన్న ఈ బ్రతుకును మార్చగలి ఒక్క వెంకటేశ్వరుని చింతన మాత్రమే. అది నేల నుండి ఒక్కసారిగా మేడ మీదికి వెళ్లినంతటి ఊరటను ఇస్తుంది. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya reflects on the futility of a life spent chasing worldly desires. He describes how humans exhaust themselves in pursuit of temporary pleasures that lack true essence, pasa. He uses vivid metaphors to illustrate human folly. Seeking petty pleasures is like replacing a small thorn with a sharp iron spike.
Trying to escape one problem by inviting a bigger one is like running from a kicking ox only to hide behind a kicking horse. Finally, he concludes that living in this world is like jumping from irritating smoke directly into a fire. Only the contemplation of Lord Venkateshwar can uplift a soul, as if one is suddenly transported from the dusty ground to a high mansion. Pallavi, పసలేని ఈ బ్రతుకు అసలు చొచ్చి చొచ్చి అలసినట్టాయే. భావము, ఏమాత్రం సారము లేని, పసలేని ఈ జీవితంలో లేనిపోని ఆశల లోతుల్లోకి అసలు మళ్ళీ మళ్ళీ వెళ్ళి చివరికి అలసిపోయినట్లుగా ఉంది. వివరణ: భగవంతుని చేరని జీవితం నిస్సారమని, అది కేవలం అలసటను మాత్రమే మిగిలిస్తుందని భావం. చరణం 1. తొల్లిటి జన్మాదులగాని నరరూపు పల్లించుకున్న ఈ బ్రతుకు కల్ల సుఖములచే కనలి కమ్మరం ముల్లుదీసి కొడ్డు మొత్తినట్టాయ. భావము, ఎన్నో జన్మల తర్వాత దొరికిన ఈ మానవ రూపాన్ని వృధా చేసుకుంటూ అబద్ధపు కల్లా సుఖాల కోసం తాపత్రయపడుతున్నాను. ఇది ఎలా ఉందంటే, కాలులో గుచ్చుకున్న చిన్న ముల్లును తీసేసి దానికి బదులుగా పెద్ద ఇనుప మేకును కొట్టుకున్నట్లుగా ఉంది. వివరణ: చిన్న కోరికలను తీర్చుకోవడానికి మనిషి చేసే పనులు అతడిని మరింత పెద్ద బంధాలలోకి, కష్టాలలోకి నెడతాయని అర్థం. చరణం 2. బూటకములనెల్ల పొరలి సంసారంపు పాటు తెచ్చిన ఈ బ్రతుకు నీటుగా నెద్దు దన్నీనని గుడ్లముచాటు కేగిన ఎట్టి చందమాయే. భావము, అన్నీ అబద్ధాలే అని తెలిసినా సంసార మాయలో పడి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాను. ఇది ఎలా ఉందంటే, ముందున్న ఎద్దు తన్నుతుందని భయపడి రక్షణ కోసం గుర్రం వెనుక వెళ్లి దాక్కున్నట్లు ఉంది. గుర్రం ఎద్దు కంటే బలంగా తన్నుతుంది. వివరణ: ఒక చిన్న సమస్య నుండి తప్పించుకోవాలని చూస్తూ మరింత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్తున్నామని అన్నమయ్య చమత్కరించారు. చరణం 3. పగగొన్న పొగ కోపక మంట బడిపడి పగలు రేలైన ఈ బ్రతుకు తగు వెంకటేశ్వరు దలచి నేల నుండి ఎగసి మేడమీది కేగినట్లాయే. భావము, కళ్లల్లో నీళ్లు తెప్పించే పొగను భరించలేక దాని నుండి తప్పించుకోవాలని వెళ్లి మండుతున్న మంటలో పడినట్లుగా నా జీవితం రేయింబగళ్ళు సాగుతోంది. కాని శ్రీ వెంకటేశ్వరుని తలచుకోవడం వల్ల నేలమీద పడి ఉన్న మనిషి ఒక్కసారిగా ఎగిరి సురక్షితమైన మేడమీదకు వెళ్లినంతటి గొప్ప మార్పు కలిగింది. వివరణ: భగవంతుని స్మరణ మాత్రమే ఈ సంసార తాపత్రయాల నుండి మనల్ని రక్షించి ఉన్నత స్థితికి చేరుస్తుందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఎంత మానుమన్న జింతలేల మానునే ఉపోద్ఘాతం ఈ కీర్తనలో అన్నమయ్య మనస్సు యొక్క పట్టుదల గురించి ప్రస్తావించారు. కేవలం మాటలతో బంధాలు తెగిపోవని, కోపాలు తగ్గిపోవని, ఆశలు నశించవని చెబుతూ వీటన్నింటికీ మూలమైన మనస్సును హరి, విష్ణువు వైపు మళ్లించినప్పుడు మాత్రమే నిజమైన విముక్తి లభిస్తుందని ప్రబోధించారు. తెలుగు సారాంశం: ఎంత వద్దు అనుకున్నా చింతలు, విచారాలు ఎందుకు తగ్గుతాయి? మనస్సు దృఢంగా హరిపై నిలిచినప్పుడే అవి మాయమవుతాయి. మమకారాన్ని పూర్తిగా వదిలిపెడితే తప్ప బంధాలు తెగిపోవు. ఆశ అనే తోకచిచ్చును ఆర్పితే తప్ప కోపం చల్లారదు. భగవంతుడు రాసిపెట్టనిది మనం కోరినంత మాత్రాన రాదు. వెంకటేశ్వరుడు ప్రసాదించినప్పుడు లేదా మనలో విరక్తి, దేనిని కోరని స్థితి కలిగినప్పుడే శాంతి లభిస్తుంది. English summary: In this composition, Annamaya explains that mere verbal resolve is not enough to overcome worries, attachments, or anger. He asserts that anxiety will not cease until the mind is firmly fixed on Lord Hari. Attachments won't break unless the heavy burden of mindness is shed. Anger won't subside unless the tailfire of desire is extinguished. Finally, he concludes that wealth or peace doesn't come just by asking. It comes either through the grace of Lord Venkateshwar or when one attains true detachment, virakti, from worldly cravings. Pallavi, enta manumanna జింతలేల మానునే పంతపు మనసు హరిపై నుంటేగాక. భావము, ఎంత వద్దు అని నివారించినా చింతలు, విచారాలు ఎందుకు తగ్గుతాయి? మొండి పట్టుదలగల ఈ మనస్సు ఆ శ్రీహరి పాదాల మీద లీనమైతే తప్ప ఈ చింతలు తొలగిపోవు. వివరణ: భగవత్ చింతన మాత్రమే మనిషిని మానసిక ఆందోళనల నుండి రక్షించగలదని అన్నమయ్య ఉద్దేశం. చరణం 1.
తీరని బంధాలు నేడే తెగుమంటే నేల తెగు భారపు మమత బెడబాసినగాక ఊరటగా మమత నేనొల్లనంటే నేలమాను ఓరువుతో లంపటము లొల్లకుంటేగాక భావము ఎన్నటికీ తీరని ఈ సంసార బంధాలు ఇప్పుడే తెగిపోవాలి అంటే తెగుతాయా? లోపల ఉన్న బరువైన మమకారాన్ని వదిలేస్తేనే అవి తెగుతాయి. పైకి నాకు మమకారం వద్దు అని అనుకుంటే సరిపోదు. ఓర్పుతో ఆ లంపటాలను, చిక్కులను అసలు ఇష్టపడకుండా ఉంటేనే అవి వదులుతాయి. వివరణ: వైరాగ్యం అనేది మాటల్లో కాదు, హృదయంలో కలగాలని వివరణ. చరణం 2. వేకపు కోపము నేడే విడుమంటే నేల విడు తోక చిచ్చైన యాసదుంచినగాక ఆకట నానేల మానో అన్నిటానూ ఇందరికీ మాకుపడి తత్తరము మలచుంటేగాక భావము విపరీతమైన కోపాన్ని ఈరోజే వదిలే అంటే అది ఎందుకు పోతుంది? తోకచి హనుమంతుని తోకకు పెట్టిన మంటలాగా లాంటి ఆశను అదుపు చేస్తేనే కోపం తగ్గుతుంది. ఆకలితో ఉన్నవాడికి తత్తరం తగ్గదు. అలాగే ఇంద్రియాల వెంట పడటం మానేసి స్థాణువులా మాకుపడి చెట్టులా నిశ్చలంగా ఉండి మనోవేగాన్ని మరిచిపోతేనే ఈ వికారాలు తగ్గుతాయి. వివరణ: ఆశే కోపానికి మూలం, కామాత్ క్రోధోభిజాయతే అనే సత్యాన్ని ఇక్కడ అన్నమయ్య గుర్తుచేశారు. చరణం 3. పెట్టనిది దైవమిట్టే పెట్టుమంటే నేలపెట్టు ఇట్టే వెంకటపతి ఇచ్చినగాక ఇట్టునట్టు నీతడు దానిందరికీ నేల ఇచ్చు ఉట్టిన విరక్తి నేమి నొల్లకుంటేగాక భావము దైవం మన నుదుట రాయనప్పుడు నాకు ఇది ఇవ్వు అని అడిగితే ఎలా వస్తుంది? ఆ శ్రీవేశ్వరుడు కరుణించి ఇస్తేనే లభిస్తుంది. అసలు ఆయన అందరికీ అడిగినవన్నీ ఎందుకు ఇస్తాడు? మనలో ఏదీ వద్దు అనే గట్టి విరక్తి కలిగినప్పుడు మాత్రమే ఆయన మనల్ని అనుగ్రహించి శాశ్వతానందాన్ని ఇస్తాడు. వివరణ: కోరికలు లేని స్థితిలోనే భగవంతుడు లభిస్తాడని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. చాలదా హరిసంకీర్తనంగల ఉపోద్ఘాతం శ్రీ మహావిష్ణువు నామస్మరణ సర్వపాపహరమని, అదే పరమోషధమని అన్నమయ్య ఈ కీర్తనలో ప్రబోధించారు. వాల్మీకి, పార్వతీదేవి, నారదుడు వంటివారు కేవలం హరినామ జపంతోనే ఎలా ఉన్నత స్థితిని పొందారో ఉదాహరణలుగా చూపుతూ సామాన్యులకు భక్తి మార్గమే సులభతరమని వివరించారు. తెలుగు సారాంశం: శ్రీహరి సంకీర్తన ఒక్కటి ఉంటే చాలదా? ఈ లోకంలో ఘనులైన వారందరూ దీనివల్లే ప్రకాశించారు. వేదశాస్త్రాల లోతు తెలియకపోయినా వాల్మీకి వంటి వారు హరి మంత్రమే తారమని నమ్మి అత్యున్నత పదవిని పొందారు. పార్వతీదేవి ఇతర దైవాలను ఆశ్రయించకుండా హరినామమే స్మరిస్తూ పరమశివుని శరీరంలో సగభాగమే నిలిచింది. నారదాదులు కూడా చదువుల వెంట పడకుండా వెంకటపతి నామస్మరణనే తమ జీవిత పరమార్థంగా మలుచుకుని అమరత్వాన్ని పొందారు. English summary: In this composition, Annamaya asserts that the singing of Lord Hari's glories, Sankirtana, is more than sufficient for liberation. He points out that great souls have achieved glory through this path alone. Valmiki became supreme by chanting divine mantra despite not knowing complex Vedas. Goddess Parvati, by constantly meditating on Hari's name, achieved the state of being one half of Lord Shiva, Ardhanarishwara. Sages like Narada made the constant chanting of Lord Venkateshwar's name their very life essence instead of purely academic pursuits. Pallavi, Chalada Harisankirtanangala, మేలిది దీననే మెరసిరి ఘనులు భావము మనకు తోడుగా శ్రీహరి సంకీర్తన ఉంటే చాలదా? అది అన్నిటికంటే శ్రేష్టమైనది, మేలు. పూర్వకాలంలో గొప్పవారంతా ఈ సంకీర్తన చేయడం వల్లే ప్రకాశించారు. భగవంతుని నామాన్ని స్తుతించడం అన్ని ఆధ్యాత్మిక సాధనల కంటే సులభమైనది మరియు శక్తివంతమైనది. చరణం 1. తలప వేదాశాస్త్రములు గానక అలరుచు వాల్మీకాదులు తలకుని హరిమంత్రమే దగబేర్కుని అలవిమీరగడు నధికములైరి భావము వేదాలను, శాస్త్రాలను చదివి అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. వాల్మీకి మహర్షి వంటి వారు కూడా ఆ శాస్త్ర భారాల జోలికి వెళ్లకుండా హరిమంత్రాన్ని, రామనామాన్ని మనసారా జపించి అందరినీ మించిన అత్యున్నత స్థితిని పొందారు. వివరణ: వాల్మీకి వేటగాడు అయినప్పటికీ కేవలం నామ జపంతోనే ఆదికావ్యమైన రామాయణాన్ని రచించే జ్ఞానాన్ని పొందారని భావం. చరణం 1.
తలప వేదాశాస్త్రములు గానక అలరుచు వాల్మీకాదులు తలకుని హరిమంత్రమే దగబేర్కుని అలవిమీరగడు నధికములైరి. భావము: వేదాలను, శాస్త్రాలను చదివి అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. వాల్మీకి మహర్షి వంటి వారు కూడా ఆ శాస్త్ర భారాల జోలికి వెళ్లకుండా హరిమంత్రాన్ని, రామనామాన్ని మనసారా జపించి అందరినీ మించిన అత్యున్నత స్థితిని పొందారు. వివరణ: వాల్మీకి వేటగాడు అయినప్పటికీ కేవలం నామ జపంతోనే ఆదికావ్యమైన రామాయణాన్ని రచించే జ్ఞానాన్ని పొందారని భావం. చరణం 2. ఇతర దైవముల నెలగనేరక ప్రతిలేని మహిమ పార్వతీ మతి తలపుచు హరిమంత్రమే పేర్కొని సతతము హరులో సగమై నిలిచే. భావము: ఇతర దేవతలను ఆశ్రయించకుండా పార్వతీదేవి తన మనస్సులో ఎప్పుడూ హరి మంత్రాన్నే జపించింది. ఆ మహిమ వల్లే ఆమె శివుని, హరుడు శరీరంలో అర్ధభాగంగా అర్ధనారీశ్వర రూపం నిలిచిపోయే గొప్ప అదృష్టాన్ని పొందింది. వివరణ: పురాణాల ప్రకారం పార్వతీదేవి విష్ణు సహస్రనామ జపంతో శివుని మెప్పించిందని చెబుతారు. హరిహర భేదం లేదని ఇక్కడ సూచింపబడింది. చరణం 3. చదువులు పలుమరు చదువనోపక అదివో నారదాదులు పదిలపు వెంకటపతి హరినామమే వదలకిదియ జీవనమే మనిరి. భావము: క్లిష్టమైన చదువులను పదే పదే చదవలేక నారదుడు వంటి మహర్షులు ఆ వెంకటపతి హరినామమే శాశ్వతమని నమ్మారు. ఆ నామస్మరణను వదలకుండా అదే తమ ప్రాణంగా, జీవనాధారంగా చేసుకుని చిరంజీవులయ్యారు. వివరణ: నారదుడు నిరంతరం నారాయణ నారాయణ అని జపిస్తూ లోకసంచారం చేయడం ద్వారా భక్తికి నిలువుటద్దంగా నిలిచారని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.